హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. తను సింగర్, కూచిపూడి నేర్చుకున్నారు అండ్ చాలా ఉన్నాయి చెప్పడానికి. చేసింది రెండే సినిమాలు. బట్ అందరూ మాత్రం తిన్నారా లేదా అని అడుగుతారు. ఇదేంటి తిన్నారా లేదా అని అడగడం ఏంటి అంటారు కదా అని మేమంటాం. మీరేమంటారు? కాత్యాయిని భోం చేసావా? అర్థమైంది కదా. ఎస్, లిటిల్ హార్ట్స్ నుంచి ఒక బిగ్ అప్లోస్ తెచ్చుకొని ప్రెజెంట్ నా ముందు కూర్చున్నారు. హే భగవాన్ అంటూ. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ లేడీ కూడా కూర్చున్నారు. తను ఈ మధ్య సుమ గారి తర్వాత ఆల్మోస్ట్ ఈవెంట్స్లో తనే కనిపిస్తుంది. కానీ స్రవంతి చౌకవరం. మాట్లాడదామా? చలో. హాయ్ అంజలి గారు, వెల్కమ్ టు నమస్తే. సాక్షి. థాంక్యూ సో మచ్ ఫర్ ద Such బ్యూటిఫుల్ lovely intro. థ్యాంక్ యూ. అంటే తను చూస్తున్నారు ఏం చెప్తావా అని. లేదు. కానీ మీరు సింగరా? అవునండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీ గురించి చూస్తుంటే భారతదేశ గాయని అని ఉంది అయ్యయ్యో! వికీపీడియాలో. ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? చిన్నప్పుడే మా మదర్, అమ్మమ్మ అందరూ సింగర్స్ అండి. ఆ, సో వాళ్ళు నన్ను సంగీతం నేర్చుకోనేసారు. చిన్నప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే. Hmm. బట్ ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది నాకు అది. ఓకే. సో ఫ్రెండ్ రోల్ కోసం వెళ్ళి తర్వాత హీరోయిన్ హీరోయిన్ అనగానే అప్పుడు మీ ఫీలింగ్. తర్వాత మీరు హీరోయిన్ అయ్యి యాక్ట్ చేస్తున్నప్పుడు ఇంత ఫస్ట్ సినిమా సుహాస్ గారితో, తర్వాత మధ్యలో లిటిల్ హార్ట్స్, Yes. మళ్ళీ ఇప్పుడు హే భగవాన్, యా, సేమ్ సుహాస్ గారు. ఎస్. అంటే అలా కలిసి వచ్చిందంటారా లేదంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసిందా? అంటే అలా కలిసి వచ్చిందండి. అవునా? Yeah. సో హలో స్రవంతి గారు. కొత్తగా ఉంది కొత్తగా ఉంది. ఎప్పుడు మన ఈ- స్టూడియోలు, మన గ్రీన్ మ్యాట్లు, ఇటు పక్క కూర్చుంటే కొత్తగా ఉంది. ఇక్కడ నుంచి అటు పక్క నుంచి అక్కడికి ఇటు వెళ్ళారు. shift అవ్వడానికి దాదాపు చాలా ఇయర్స్ పట్టింది. అవునా? సో మంచి టర్న్. అవును అంటే ఎలా ఇది వరకు వచ్చుంటాయి మీకు ఆఫర్స్. అవును. తర్వాత కూడా అంటే ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి అండి? నరేషన్ అంత బాగా నచ్చిందా మీకు? అలా కాదండి. Hmm. ఆ, అంటే ఇంకా నేను ఇప్పుడు ఓకే, నేను స్టెప్ వేయచ్చు, నేను ఇప్పుడు కూల్ అయిపోయాను, ఓకే మా ఫ్యామిలీ నుంచి పర్మిషన్ ఉంది, నేను ఓకే. చేయగలుగుతాను, ఓకే చిన్నోడు పెద్దగా అయిపోయాడు, వాడి పనులు వాడు చేసుకోగలుగుతున్నాడు. అప్పుడు సో ఇంకా నేను నా మైండ్ని సెట్ చేసుకున్నా, ఓకే ఇంకా మనం చెయ్యాలి, దానికోసమే వచ్చాము అని. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా అంతే ఫాలో అప్ చేశారు, లేదండి ఇది మీరు చేస్తే బాగుంటుందండి, మీరు ముందు కూడా 3 రోజెస్ సెకండ్ కూడా మీది మిస్ అయ్యారు కదా. అవును. ఎందుకు ఎందుకు మిస్ అయ్యారు? అప్పుడు ఇంకొక మూవీ చేస్తుండే అండి. సో Okay. ఆ డేట్స్ ఈ డేట్స్ సేమ్ ఉన్నింది. ఎన్ని మూవీ చేస్తున్నారు? లేదు లేదు. సో వరుసగా ఇట్లా ఉన్నప్పుడు డేట్స్, వాళ్ళకి అవే డేట్స్ కావాలి, వీళ్ళకి అవే Okay. డేట్స్ కావాలి. సో ఫస్ట్ సైన్ చేసింది వాళ్ళకి కాబట్టి ఇంకా మనం నో చెప్పలేకపోయాము. బట్ 3 రోజెస్ వాళ్ళకి కూడా ఇచ్చిన అడ్వాన్స్ ఇంకా వెనక్కి తీసుకోలేదు. అడగలేదా? ఫర్దర్ గా పని చేద్దాం మనం, ఎందుకు అవునా? వెనక్కి ఇచ్చేస్తారు అని. అది బాగా వేశారు మీరు అన్న తర్వాత. సో చెప్పండి. సో అలా డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల అది చేయలేకపోయాను. Hmm. అండ్ ఇది ఏమో హే భగవాన్ వాళ్ళు అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, ఒక 10 ఆప్షన్లు, 10 ఆప్షన్లో నేను ఒక దాన్ని. ఓకే. సో నాకు అసలు అయితే టెస్ట్ షూట్ కూడా ఇప్పుడు సిజ్లింగ్ కదా మీరు. టెస్ట్ షూట్ కూడా ఏమీ ఏం చేయలేదండి. చేయలేదా? రోజు ఈవెంట్లు ఉండేవి. సో నేను అడిగినప్పుడు నేను వస్తానండి మీ ఆఫీస్ కన్నప్పుడు వాళ్ళకి టైం ఉండేది కాదు. వాళ్ళు Okay. పిలిచినప్పుడు నేనేమో ఈ ప్రెస్ మీట్లలో ఈవెంట్లలో బిజీ ఉండేదాన్ని. బట్ వీళ్ళది ఏదైతే హే భగవాన్ ఉందో, సో దాని గ్లిమ్స్ స్టార్టింగ్ టైటిల్ లాంచ్ ఈవెంట్ కి నేను హోస్ట్ చేశాను అనమాట. ఓ ఎస్. సో అదే రోజు ఇంకా డైరెక్ట్ గా చూసి ఇంకా మనకు కలవడం ఇది అవ్వట్లేదు, డైరెక్ట్ గా చూసాను బాగున్నారు అని జస్ట్ ఇంకా 3వ రోజుకి మళ్ళీ షూట్కి వెళ్ళిపోయాను నేను అంతే. ఓ అలా జరిగింది అయితే. అలా జరిగింది. సో ట్రైలర్ చూసాను. ట్రైలర్ చాలా బాగుంది. అంటే వింత ఏంటంటే, షాకింగ్ ఏంటంటే అసలు ఫ్యామిలీ బిజినెస్ ఏంటి? అయ్యయ్యో. ఈ క్యూరియాసిటీ అందరికీ ఉందండి. అసలు కానీ మీరు ఆ. సినిమాలోనే చూడాలి, ఇది బిగ్ అంతే స్క్రీన్ లోనే అంటారా? చూడాలి. అసలు క్యూరియాసిటీ ఉంది. అంటే ఏం బిజినెస్, అసలు ఏం బిజినెస్ అని చెప్పేసి. అది కూడా మీ ఇద్దరి, సుహాస్ గారిది మీది ఇంటరాక్షన్ ఉంటుంది. యా యా. సో అక్కడ కూడా ఆయన ఫ్యామిలీ గురించి గొప్పగా Oh. చెప్తారు, మీ ఫ్యామిలీ గురించి మీరు గొప్పగా చెప్తారు. అంటే ఆబ్వియస్ గా యా. ఏది ఉన్నా లేకున్నా ఆబ్వియస్ గా చెప్తాం అవును, కదా. అవును. సో మీకు ఎలా అంటే కమ్బ్యాక్ అంటే ముందు హిట్ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అవును. ఫస్ట్ మీరు బ్యాండ్ బాజా అవును. తీసినప్పుడు, Yeah. తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి
రీజన్ ఏంటంటే క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యారా, లేదంటే మిమ్మల్ని అనుకుని రాసారా? అడిగారా ఎప్పుడైనా డైరెక్టర్ని నన్నే అనుకుని రాసారా? అంటే ఉంటుంది కదా జనరల్గా లేడీస్కి, నన్నే అనుకుని రాసారా లేదంటే అలా అంటే ఏం నేను తెలుసుకున్నారా? లిటిల్ హార్ట్స్ చేస్తున్నప్పుడు నాకు సుహాస్ కాల్ చేశానండి. ఇలా ఒక స్టోరీ ఉంది, ఫుల్ ఎంటర్టైనర్. మీరు సుహాస్ గారికి కాల్ చేశారా? సుహాస్ నాకు కాల్ సుహాస్ గారు. చేశారు. మీరు ఓకే. యా, నేను అప్పుడు లిటిల్ హార్ట్స్ షూట్ లో ఉన్నాను. ఓకే. దట్స్ దిస్ ఫిల్మ్ చాలా ఫన్ ఉంటుంది, Hmm. వెరీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. కామెడీ కామెడీ ఇష్టం అంటావు కదా, ఒకసారి వచ్చి విను. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉందో, ఎంత కామెడీగా ఉందో, ఎంత ఫన్ గా ఉందో, నచ్చితే చూడు మళ్ళీ ఒకసారి అని. షూట్ అంతా అయిపోయాక ఒకసారి వెళ్ళాను, డైరెక్టర్ గారిని కలిశాను, నరేషన్ అయింది. అండ్ అసలు నరేషన్ కి అసలు ఫుల్ నవ్వుకున్నాను. ఓకే. ఇంత ఎంటర్టైన్మెంట్ నేను మిస్ అవ్వకూడదు అని ఫిక్స్ సుహాస్ అయిపోయాను. గారు ప్రొడ్యూసింగ్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఇది కూడా చేస్తున్నారా? లేదండి, అంటే అంతకు ముందు వీళ్ళ అంబాజీపేట చేశారు. మ్యారేజ్ బ్యాండ్ Yeah, చేస్తున్నారు మీరు బాగా కవర్ చేశారు, ఊరికే అడుగుతుంటే. సో అలా ఫ్రెండ్స్ అయి ఉన్నారు Yeah. కాబట్టి అంతే కదా. Okay. ఇప్పుడు మనం కొలీగ్స్ గా ఉన్నప్పుడు అరే ఇక్కడ ఎక్కువ శాలరీ ఇస్తారంటేనే మనం జాబ్ మారదాం అంతే కదా, ఆబ్వియస్ గా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం కదా. సో అలా మీరు మనం అన్ని ఇలా బయట పెట్టేస్తే అంటే చాలా సినిమాలు వచ్చాయండి, సుహాస్ గారు చేసిన చాలా సినిమాలు వచ్చాయి. అవును. బట్ దిస్ వన్ వాజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. నేను చేసిన వాటికంటే రెండిటికన్నా డిఫరెంట్ గా ఉండింది. ఓకే. So, సో విల్లా మేరీ కాలేజ్ yeah. ఇంకొకరు బయటకు వచ్చారు. ఇంకెంతమంది ఉన్నారు అక్కడ? ఏమో చాలా వరకు వచ్చారు. చాలా వరకు వచ్చాయి. అవునా? ఆ, నాకు ఆ. కొంచెం ప్లీజ్ చెప్పండి, నాకు కూడా తెలియదు. తెలీదా? అయితే సస్పెన్స్ అయితే మీరే తెలుసుకుంటారు. కాకపోతే అక్కడ నుంచి ఒక పేరుంది, విల్లా మేరీ కాలేజ్ అంటే వావ్ చాలా బాగుంటారు అమ్మాయిలు, హీరోయిన్స్ లా ఉంటారు అని ఒక టాక్. అవునా అండి, నేనైతే నూనె పెట్టుకొని జడేసుకొని కూడా వెళ్ళాను. లేదు, నేను కూడా విన్నా ఇది. కదా? అవును, అవును. చాలా అందంగా ఉంటారు చాలా అమ్మాయిలందరూ. అందంగా ఉంటారు, చాలా హైలీ మెయింటెనెన్స్. అవును నిజం. అంటే ఆల్ గర్ల్స్ కదండి, సో మేబీ ఆ వైబ్ అలా. మీరు అక్కడ జడేశారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చినట్టున్నారు. జడ మీద కూడా ఒకటి తీసినట్టున్నారు కదా దీంట్లోనే, లిటిల్ హార్ట్స్. సో మీకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. సో ఎలా అంటే కట్ చేసుకొని బుక్ లో అవును. అతికించుకునే అవును. టైప్. అవును, కొలాబ్ So, చేసుకునేదాన్ని. మీరు ఆయన ట్వీట్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అయ్యో, అసలు ఆ ట్వీట్ వచ్చినప్పుడు మేమందరం కాల్ చేశాను, నేను డైరెక్టర్కి, హీరోకి, అందరు కాల్ చేసి నిజంగానా, ఇజ్ ఇట్ రియల్ అని. బికాజ్ ఆయన టైం తీసుకొని ఆయన సొంతంగా పెట్టాడంట. ఇట్స్ నాట్ లైక్ ఏదో టీం నుంచి ఫార్వర్డ్ చేసేయండి అలా కాకుండా, హౌ స్వీట్లీ హీ మెన్షన్డ్ ఆల్ ఆఫ్ అస్. అది మేడ్ అవర్ డే అండి. అసలు చాలా ఒకవేళ కలిస్తే ప్రిన్స్ చార్మింగ్ ఇలాగే అంటారా? ఏమన్నా నేను అలాగే ఉండిపోతాను. అంతే, ఎక్స్ప్రెషన్స్ లేవు, ఓన్లీ అంతే, అలా చూస్తూ అలా చూస్తూ ఉండిపోవడమే. అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఒక టాక్ కాదు అంటే నిజమే. సుమా గారి తర్వాత బిజీగా ఉన్నది ఎవరంటే స్రవంతి చొక్కారపు. అయ్యో అదేం లేదండి, ఎంత సంపాదిస్తున్నారో, మీ లేదండి. చెప్పుల మీద కూడా కామెంట్ వచ్చింది. అయ్యో అయ్యో, అవునా? ఓ, చెప్పుల మీద కూడా కామెంట్. బేసిక్ ఏమైపోయిందంటే మంజుష గారు కూడా చేస్తారు, గీత గారు కూడా చేస్తారు, నేను వినండి అవును. సుమ గారి తర్వాత. అయితే వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో పెట్టరండి, వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. సో వాళ్ళు చేసే ఈవెంట్లు, వాళ్ళు దిగే పిక్చర్స్ అవన్నీ వాళ్ళు ఏం పెట్టరు. సో నేనేంటంటే నన్ను నేను ప్రమోట్ చేసుకోవడం మొదలు పెట్టాను. సో అంతే కదా, మార్కెట్ లో ఒకటి సేల్ చేయాలి మనం అంటే ఒక ప్రోడక్ట్ ని, ఓకే ఫలానా అమ్మాయి ఫలానా పని చేస్తుంది అని తెలియాలి అంటే అంతే కదా, మన ప్రమోషన్ మనం చేసుకుంటేనే కదా కనిపిస్తాం. ఫస్ట్ మనల్ని మనం ప్రమోట్ చేసుకుంటే ఇప్పుడు అవసరం లేదనిపిస్తుంది. సో అలా చేయడం మొదలు పెట్టాను. కంటిన్యూ ఒక 3 years అలా చేస్తూ వచ్చాను. చేసిన ప్రతి ఈవెంట్ రీల్ పోస్ట్ చేయడం లేదా పిక్చర్స్ పోస్ట్ చేయడం. సో అట్లా మేబీ అంటే ఇన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ కూడా ఇప్పటికి రాసి పెట్టుందేమో, ఇప్పుడు రిజల్ట్ రావాలి అని చెప్పి. ఇన్ని రోజులు ఎగ్జామ్స్ రాసాము, ఇప్పుడు రిజల్ట్లు వస్తున్నాయి. సో ఫస్ట్ నుంచి కూడా మీరు చూసుకుంటే కనుక చాలా పేషెన్స్గా ఉండి చాలా వరకు వచ్చారు. సో మీ గురించి నాకు తెలుసు బాగా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మూవీస్లోనే కంటిన్యూ అవుతారా, లేదంటే ఈవెంట్స్ చేస్తూ మూవీస్ చేస్తానంటారా, లేదంటే లేదు? బేసిక్ గా ఇక్కడ మనకి స్కోప్ ఉందండి. ఇది ఏమంటారు, ఎంత మనం సినిమా చేసినా మాక్సిమం ఒక 1 month, దాని తర్వాత మన వర్క్ మనకు ఉంటది. అండ్ మోర్ కంటిన్యూగా 1 month ఉండదు.
మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, అప్పుడు చేసుకోవచ్చు. అండ్ 6 to 6 కాల్ షీట్ అయితే మళ్ళీ సాయంత్రం వచ్చి ప్రీ రిలీజ్ లో ఎలానో ఆఫ్టర్ 6-7 o'clock కొన్ని క్వశ్చన్లు దాటేస్తున్నారు మీరు. సో చేసుకోవచ్చు. సో అది వదిలిపెట్టను, ఎందుకంటే మెయిన్ ఫస్ట్ అక్కడ నుంచే వచ్చింది కాబట్టి మనకు ఆపర్చునిటీ, ఫుడ్ అన్ని, ఫేమ్ అన్ని అక్కడ నుంచే వచ్చాయి కాబట్టి ఫస్ట్ మొదటి స్థానం మాత్రం హోస్టింగ్ కే ఆబ్వియస్ గా. సో 2 క్వశ్చన్లు దాటేశారు మీరు. అంటే ఎంత సంపాదిస్తున్నారు అని అడుగు. ఎంత సంపాదిస్తున్నా పర్లేదండి, నా బట్టలు నేను కొనుక్కొని, నా చెప్పులు నేను కొనుక్కొని, నా ఫ్యామిలీని నేను రన్ చేసుకుని ఎంత సంపాదించుకోగలుగుతున్నా, అండ్ నాకు తోచినంత నాకు ఇవ్వాలి అనిపించే వాళ్ళకి హెల్ప్ చేసి ఎంత వావ్, సంపాదించుకోగలుగుతున్నా. సూపర్ నిజంగా. సో ఈ సినిమాకి ఎంత తీసుకున్నారు? అయ్యో ఎంత తీసుకోవచ్చా అంత తీసుకున్నానండి. ఓకే, సరే ఇంక ఇబ్బంది పెట్టను. కానీ పాపం వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా, నేను ఎంత అడిగితే అసలు నో చెప్పకుండా, అంటే చెప్పాము ఇలా లేదండి మనకు 30 days లో 20 to 25 days ఖచ్చితంగా వర్క్ ఉంటుంది, నేను ఇక్కడికి వస్తే నేను అవన్నీ మిస్ అయిపోతే అట్లీస్ట్ దాన్ని మ్యాచ్ చేసేయగలిగేలాగా మనకుంటే, నేను కూడా స్టాఫ్కి ఇల్లు అన్నీ చూసుకోవాలి కాబట్టి. సో అంటే అర్థం చేసుకున్నారు బాగా చాలా మా రాయలసీమ వాళ్ళు ప్రొడ్యూసర్స్. నేను రాయలసీమ నైస్, సరిపోయింది అందాం అనుకున్నా, ఏం మీ ఎటుండవు అని. సో అట్లా చిత్తూరు, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు ప్రొడ్యూసర్స్ ది. ఓకే, సో చాలా మంచి పేమెంట్ ఇచ్చారు. సూపర్ సూపర్. సో ఇప్పుడు సుహాస్ గారు ఆల్రెడీ మీకు ముందే తెలుసు కాబట్టి, సో ఆ కంఫర్టబుల్ గా ఇప్పుడైతే ఫీల్ అవుతున్నారు కదా. మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడినా కానీ తర్వాత మీరు ఇప్పుడు ఇది షూట్ జరుగుతుంది హే భగవాన్ తర్వాత, నేను యూట్యూబ్లో చూస్తుంటే బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని ఉంది. అది మీరు చేశారా, లేదంటే ఇప్పుడు చేసిందా, లేదంటే ఎప్పుడో చేసింది అది? ఇప్పుడు హైలైట్ అవుతుంది అది. అదేంటి ఇంత హిట్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి, అంటే జనాలు అనుకునే మాట చెప్తున్నా, ఇంత హిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ చిన్నగా యూట్యూబ్ లో వెబ్ సిరీస్ కూడా కాదు, అంటే యూట్యూబ్ వెబ్ సిరీస్ కానీ ఫ్రేమింగ్ లెన్స్ వేరేగా ఉంది. లెన్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ కి ఒక లెన్స్ ఉంటాయి, మూవీకి సిరీస్ కి లెన్స్, యూట్యూబ్ లెన్స్. అవునవునవును, యూట్యూబ్ లోనే చేశాను, 2018 లో చేశాను అది. ఓహో, అదే అనుకుంటున్నాను ఇదేంటి అని చెప్పేసి. సో అక్కడి తర్వాత ఇది చేశారా మీరు? ఓకే, ఫస్ట్ అయితే అది. దాని తర్వాత జాతిరత్నాలు చేశాను, అందులో చిన్న బిట్. ఆల్రెడీ మీకు అనుదీప్ గారు మాట ఇచ్చారు కదా ఆఫర్ ఇస్తా అని. చెప్పారా, కలిసారా లేదా? అయ్యో కలిసానండి. ఏం చెప్పారు, ఏ సినిమాలో అన్నారు? అలా ఏం అనలేదు, ఎనీ ఫిలిం వాట్ ఎవర్, బికాజ్ ఆయన ఆఫ్ స్క్రీన్ అనే కాదు, ఐ మీన్ ఆన్ స్క్రీన్ ఆయన రైటింగ్ అనే కాదు, ఆఫ్ స్క్రీన్ ఇస్ అ వెరీ నైస్ పర్సన్. అండ్ ఆయన చెప్పారు చేద్దాం బేటా, మంచి సినిమా చేద్దాము అన్నారు. బేటా ఆయన అందరిని అట్లనే పిలుస్తారు, ఆయన కూత పదం లాగా. ఓకే బేటా, నడు బేటా, ఆయన అందరినీ మనం అదే ఇదే ఇలా మాట్లాడతాం కదా, బేటా అంటారు. ఓ ఇంత ఉందా ఆయనలో? ఇప్పుడే తెలిసింది. స్వీట్. అవునా? సో మీరు ఇందులోకి ఇన్ అయ్యారు కదా, సో ఇప్పుడు ఒక స్టేజ్, మంచి స్టేజ్ నుంచి ఒక అంచెలంచెలుగా వెళ్తున్నారు కదా, అసలు మీ టార్గెట్ ఏంటి? నా టార్గెట్ ఏం లేదండి, రోజు కనబడాలి స్క్రీన్ మీద, అంతే అంతే అంతే. నాకు పెద్ద కోరికలు ఏం లేవు, ప్రతిరోజు లేసి పనికి వెళ్ళాలి, స్క్రీన్ మీద కనిపించాలి, అంతకు మించి ఏం లేదు. అది చిన్న స్క్రీన్ అయినా పెద్ద స్క్రీన్ అయినా కనబడాలి రోజు. నేను పొద్దున్న లేస్తేనే నేను మంచిగా రెడీ అయ్యి మేకప్ వేసుకోవాలి ఫస్ట్. అంత హ్యాబిచుయేట్ అయిపోయాను నేను. ఎంత కిక్కిస్తుంది అంటే నాకు రోజు మార్నింగ్ లేసి వర్క్కి వెళ్ళి మనల్ని మనం అందంగా తయారు చేసుకొని మన పని 100% చేసి హ్యాపీగా సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి యూట్యూబ్లో 4 నచ్చిన పాటలు పెట్టుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి, ఇది నా డైలీ స్కెడ్యూల్. సో డిజైనర్ ఉన్నారా, లేదంటే మీరే డిజైన్ చేసుకుంటారా? నేనే అండి అన్ని. అండ్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకున్నాను, కానీ మనకు అంత టైం ఉండదు, ఐడియాస్ అన్ని నేను చెప్తాను. సో ఇంకొక ఆవిడ ఉన్నారు, హర్ నేమ్ ఇస్ అఖిల ఆకృతి. సో తనన్ని క్రియేట్ చేసి పెడతారనమాట. ఐడియాస్ కొలాబరేషన్ నేను అసలు కొలాబరేషన్ చాలా సంపాదించింది అదే వచ్చినంత బట్టలకి అయిపోతుంది. నేను చాలా తక్కువ అసలు
ఇంకా అవునా? ఏదో మరీ నచ్చి ఫ్రెండ్స్ అట్లా ఇస్తే కానీ తీసుకోను నేను. ఉన్న వాటిలో అది 2000 రూపాయల డ్రెస్ అయినా సరే, ఇప్పుడు నేను వేసుకున్నది అంతా 3000, 3500 రూపీస్. కానీ నా బాడీకి తగ్గట్టు బాగుందా, చాలా చూజీగా వేసుకుంటా. అండ్ Okay. మోర్ ఓవర్ ఎక్కువ చీరలు కట్టుకుంటాను. ఈ చీర సంగతి వచ్చింది కాబట్టి Oh shit! చీర సంగతి వచ్చింది కాబట్టి మాట్లాడదాం. అంటే కాంట్రవర్సీ లేదు నార్మల్గా. సో మీరు ఈవెంట్ అది కండక్ట్ చేస్తున్నప్పుడు సో శివాజీ గారు అన్న మాటలకి అది చాలా దుమారమైంది. తర్వాత ప్రమోషన్ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికో ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా రెస్పాండ్ అయ్యారు. కొందరు ఆన్ స్క్రీన్ అయ్యారు, కొందరు ఆఫ్ స్క్రీన్ అయ్యారు. సో తర్వాత కూడా మీ డ్రెస్సింగ్ సెన్స్ ఫుల్ చేంజ్. అక్కడ కింద కామెంట్ కంప్లీట్ అవ్వాలా చెప్తా, టెన్షన్ అవ్వద్దు. కింద కామెంట్స్, అయ్యో శ్రవంతి కూడా గారి బాగా effect మారిపోయింది, అయ్యా. పాప బాగా మారింది, శారీస్ కట్టుకుందంటే మీరు ఒక మార్పు మాట మంచిదే అన్నారు కదా. కదండి. ఆ. మార్పు మంచిదే. చీర చేంజ్ అయిపోయి అంటే ఎందుకు సడన్ గా మీకు అది అగ్రి అయ్యారా లేదంటే ఎందుకు వచ్చిన బాధ లేదు. వెళ్ళిపోదాం అన్నట్టుగా? లేదండి, అగ్రి అని కాదు, కానీ ఉమ్, నేను ఇంతకు ముందు దాంట్లో కూడా అదే చెప్పాను. ఆయన ఆ రోజు చెప్పింది మంచిదే అండి. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. తీసుకుంటామా తీసుకోమా అన్నది మీ ఇష్టం, నా ఇష్టం, ఈవిడ ఇష్టం, అంతే కదా. ఆయన ఒపీనియన్ ఆయన పెట్టారు. ఉమ్, మనకు కూడా మన పేరెంట్స్ చాలా చెప్తారు, ఇట్లుండు బెటా, ఇట్లుండు బెటా, ఈ అవును. టైంలో బయటకు వెళ్ళకని. కానీ మనం చేసేదే చేస్తాం కదా, ఎండ్ ఆఫ్ ద డే మన మనసుకి ఏమనిపించింది. సో అలా చెప్పారు ఆయన. అండ్ ఆయన చెప్పిన విధానం తప్పు, ఆ 2 మాటలు తప్పు అంతే తప్ప చెప్పడంలో తప్పేముందండి. నీకు ఇష్టమైతే తీసుకో, లేదంటే లేదు అన్నది నేను అగ్రీ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఆ రోజు ఆయన బాగున్నారండి, బాగా కండక్ట్ చేశారు అన్న వరకే నేను విన్నాను. కానీ ఆయన ఇలా అనేసి క్రౌడ్ లో నుంచి ఆయన ఏదో అన్నాడు, క్రౌడ్ లో నుంచి అరిచారన్నది అర్థమైంది నాకు. అవునా? ఆ ఈవెంట్ లో మాకు ఎలా ఉంటదంటే ఈ సౌండ్స్ కి, అండ్ నెక్స్ట్ ఆ రోజు అనిల్ రావిపూడి గారు గెస్ట్ గా వచ్చారు. సో ఆయనకి ఏం ఇంట్రో ఇవ్వాలి అన్నది మైండ్ లో మాట్లాడుతూ ఇటు తిరిగి నేను ఈవెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నాను. అక్కడ ఏం జరిగింది అన్నది తెలీదు. నేను ఇంటికి వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్ లో నాకు బోలెడన్ని ఒక 100+ ట్యాగ్స్ వచ్చేసాయి, ట్విట్టర్ నుంచి, ఇన్స్టా నుంచి, ఇలా ఇలా ఇది అది మొత్తం పొద్దున వరకు వైరల్ అయిపోయింది. అప్పటి వరకు నేను ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఆన్ చేసుకుని ఓహో ఇది మాట్లాడారా అన్నది అప్పుడు అర్థమైంది నాకు. నాకు తెలీదు Okay. అప్పటి వరకు ఆయన ఈ పదం అన్నారు అని. ఓకే, కింద కామెంట్లు ఇప్పుడు మారుతాయిలేండి. నాకు నిజంగా తెలీదు నిజంగా Okay. ఆ రోజు ఆయన అది అన్నారని. అంటే ఆ సౌండ్స్ కి వినపడదండి. ఇట్లానే ఇంతకు ముందు కూడా రవి గారిది కూడా ఏదో ఇష్యూ అయినట్టుంది అప్పుడు. ఆ సౌండ్స్ కి వినపడదు. మనం ఏంటంటే గెస్ట్లు కదా, పెద్దోళ్ళు మంచిగా మాట్లాడుంటారని ఏం చెప్పినా నవ్వేస్తాను ఫస్ట్. ఎందుకు అని అనవసరంగా వినలేదు కదా మనం. సో అలా జరిగింది అయితే. సో మూవీ విషయానికి వస్తే మూవీ ఎన్నాస్ 2 hours 15 minutes ఉండొచ్చు. Yeah. తగ్గించారు అయితే. 2 hours 15 minutes. Yeah. ఓకే. సో ఇప్పుడు అంటే ప్రతి ఒక్క మూవీకి కూడా ఎలిమెంట్స్ అని మాట్లాడుకుంటే Mm. ఇప్పుడు ఒక్క ఎలిమెంట్తో సినిమా అంతా నడిపిస్తున్నారు, ఒక్క ఎలిమెంట్ తోటి సిరీస్ అంతా నడిపిస్తున్నారు. ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ తోటి అప్పట్లో అన్ని ఎలిమెంట్స్ ఉండేవి. మీ మూవీలో ఏం ఎలిమెంట్ ఉందండి? ఏం మీరు చెప్తారు? అన్నట్టు అప్పట్లో ఎలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఇప్పుడు మా సినిమాలో అదే ఉంది. సో అవునా? వీ హ్యావ్ లవ్ స్టోరీ, మాకు కామెడీ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి స్టార్ కాస్ట్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ Yes. గారు, సుహాస్ గారు, Yes. సుదర్శన్ గారు, వెన్నెల కిషోర్ గారు, అన్నపూర్ణమ్మ గారు, Timing వేరే level. హర్షవర్ధన్ అజయ్ గారు, ఘోష్ గారు. అజయ్ ఘోష్ ఏంది గారు. ఇంతమంది ఉన్నారు Yeah, అసలు? చాలా మంది ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఫ్యామిలీ బాండింగ్, వాల్యూస్ అనేది ఉంటుంది కదా, Hmm. ఒక ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్, సో అవన్నీ కూడా చూపిస్తాం మేము ఇన్ ద ఫిలిం. సో యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. టైమింగ్ చాలా ఇది కదండి వెన్నెల కిషోర్ గారిది. ఎలా మ్యాచ్ అవును. చేశారు అసలు? అయినా అసలు ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్ చేస్తుంటే మేమిద్దరం అసలు అవును. షార్ట్ నాకే లోనే కాంబినేషన్ ఆయన. ఆ. ఎక్కువ సీన్స్ నాకు ఉన్నింది నరేష్ గారితో అండ్ వెన్నెల కిషోర్ గారితో. అసలు హిలేరియస్. ఆయన నడిచినా నవ్వొస్తుంది, ఆయన ఒక డైలాగ్ చెప్పకపోయినా ఉంటే ఒక ఎక్స్ప్రెషన్ పెట్టినా నవ్వొస్తుంది, ఆయన బిహేవ్ చేసే తీరు చూసినా నవ్వొస్తుంది. సో అలా అంటే మనం బేసిక్ గా స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఇన్ని డేస్, డైరెక్ట్ గా చూసి ఆ ఫన్ అంతా చాలా గ్యాప్ లో బాగా ఏదో వదిలేస్తారా డైలాగ్ అలా గ్యాప్ లో ఇచ్చేద్దాం వచ్చేసిద్దాం. టీజర్ లో లిటిల్ నిజంగా హార్ట్స్ కదా. అసలు మామూలుగా ఉండదు ఆన్ అసలు స్పాట్ టైమింగ్. అసలు. కానీ తెలుస్తుంది. కానీ నిజంగా ట్రైలర్ చాలా బాగుంది. మూవీ కూడా మీ క్యారెక్టర్స్కి వెళ్ళే ముందు నేను అన్నీ అడిగేశాను మిమ్మల్ని. అంటే మీరు అంటే ఎన్ని మినిట్స్ ఉండొచ్చు మీది
చూసుకుంటాం కదా. ఇద్దరిది Time- ఫుల్ లెంత్ ఉంటుంది. Full length, ఫుల్ లెంత్ Full length. ఫుల్ ఆ, మీకు throughout. ఎవరైనా జోడీ ఉన్నారా? వెన్నెల కిషోర్ గారు. వాహ్, అదే చెప్తున్నా మరి. వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్. సో super. త్రూ అవుట్ అన్నమాట ఇది ఆల్మోస్ట్. అంటే స్టోరీయే అలా ఈ అమ్మాయి మీద నడుస్తుంది కథ అంతా. ఓకే. సో అట్లా ఈ అమ్మాయి మీద నడుస్తుంది. సో అట్లా కథే అలా చుట్టూ తిరుగుతుంది. ఆ క్యారెక్టర్ అది ఎలా ఎంజాయ్ చేసామని చెప్తే బిజినెస్ ఏంటి అన్న తెలిసిపోతుంది. అందుకే Yeah. ఆపుకొని మేము చెప్పినా వింటాము. అయ్యో మాకు ఇప్పుడు చెప్పలేము. లేదా? ఎనీవే, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి గారు, మీరు ఇలాగే ఇంకా మూవీస్ కమిట్ అవ్వండి, మంచి మూవీస్ చేయండి. అండ్ మీకు చెప్పని అవసరం లేదు అయ్యో. అసలు. మంచి లేదు. మూవీస్ చేస్తున్నారు. ఐ ఆల్వేస్ నీడ్ ఆల్ ఆఫ్ యువర్ విషెస్ అండి. తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరు అడుగుతారు కదా, కాత్యాయిని భోన్ చేసావా అని చెప్పి. Yes. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇది ఒక్కటితో ఎండ్ చేద్దాం. కడుపు నిండిపోతుందండి వాళ్ళు అలా అంటుంటే. అంతేనా? నాకు లైఫ్ లాంగ్ అది ఐకానిక్ డైలాగ్ అది. నిజంగా అసలు అందరూ అదే పట్టుకున్నారు అసలు. సో మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్. తప్పకుండా. థ్యాంక్ యూ. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.